బ్రేకింగ్ న్యూస్ ముంబై నటి జత్వానీ కేసులో దర్యాప్తు వేగం పెంచింది సిఐడి. ఎస్ఐ దుర్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు విచారణ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అధికారులను విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరి సిఐడి కార్యాలయానికి విచారణకు పలువురు పోలీసులు హాజరవుతున్నారు. జత్వానీ కేసును అన్ని కోణాల్లో కూడా క్షుణ్ణంగా విచారిస్తోంది సిఐడి. ఇప్పటికే ముంబై నటితో పాటు ఆమె కుటుంబ సభ్యుల స్టేట్మెంట్స్ ను సైతం రికార్డ్ చేసింది. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండగా ప్రధాన నిందితుడు విద్యాసాగర్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ముంబై నటి జత్వానీ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తమే చూస్తుంటే ముంబై నటి జత్వానీ కేసులో సిఐడి శరవేగంగా దర్యాప్తు చేస్తాం. ఇప్పటికే మమ్మురంగా దర్యాప్తు చేస్తాం. తాజాగా నిన్న ఎస్ఐ దుర్గాని పిలిచి విచారించిన పరిస్థితి కనిపించింది. ఈ విచారణలో భాగంగా ఆమె సిఐడి ఆఫీస్ వచ్చి వాళ్ళ అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణకు సహకరించారు. అయితే అన్ని కోణాల్లో విచారించిన సిఐడి తాజాగా ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది పోలీసులని, కానిస్టేబుల్ని, అలాగే ఎవరైతే సస్పెన్షన్ గురయ్యారో ఐపీఎస్ అధికారులను కూడా విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులని, అంటే జత్వానీ, ఆమె సోదరుడు, ఆమె తల్లిదండ్రుల నుంచి కూడా సిఐడి అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ కేసులో చాలా మంది ఐపీఎస్ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారందరినీ కూడా ఇప్పటికే ఒక్కొక్కరికి, అంటే దాదాపుగా ఈ కేసులో 12 మంది పోలీస్ అధికారులు, కానిస్టేబుల్ దగ్గర నుంచి అలాగే ఐజీ స్థాయి అధికారి వరకు కూడా, అంటే అడిషనల్ డీజీ స్థాయి అధికారి వరకు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే దాదాపుగా ఈ కేసులో 7 సస్పెన్షన్ గురయ్యారు. సో రిమాండ్ ఖైదీగా ఉన్న విద్యాసాగర్ A1 గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన విజయవాడ సెంట్రల్ జైల్లో రిమాండ్ గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి లోతుగా విచారణ చేపడుతున్న సిఐడి అధికారులు ఇవాళ రేపట్లో ఐపీఎస్ అధికారులు కూడా విచారణ పిలిచే అవకాశం కనిపిస్తా ఉంది. వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా సిఐడి అధికారులు తదుపరి వివరాలను ఛార్జ్షీట్ రూపంలో కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే శివ, తదుపరి విచారణ మళ్ళీ ఎప్పుడుండే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే విచారణకు సంబంధించి నిరంతర ప్రక్రియ ఇప్పటికే ఒక్కొక్కరినిగా, అంటే సిఐడి అధికారులకు సంబంధించి కూడా పోలీసులకి, జత్వానీ కుటుంబ సభ్యులకి, అలాగే ఈ కేసులో ఎవరైతే ల్యాండ్ కి సంబంధించి క్రయ విక్రయాలు జరిపారని చెప్పి ఆరోపణలు జరిగాయో పామూరుకి సంబంధించిన మాజీ సర్పంచ్, వీరందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో విచారణకు రమ్మని చెప్పి కూడా సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒకవైపు హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఈ నెల 26వ తేదీన ఐపీఎస్ అధికారులకు సంబంధించి బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. మరొక వైపు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో నిన్నగాక మొన్న ఏదైతే విద్యాసాగర్ కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసింది, అలాగే బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. తాజాగా ఒకవైపు విజయవాడ న్యాయస్థానంలో, ఇంకొక వైపు ఏపీ హైకోర్టులో సైబల్టేనియస్ గా 2 న్యాయస్థానాల్లో కూడా విచారణ కొనసాగుతోంది. ఇంకొక వైపు సిఐడి అధికారులు కేసుని ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చి వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వారు ఇచ్చిన వివరాలను బేస్ చేసుకుని మరికొంతమందికి అధికారులు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎట్టకేలకు ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా వస్తుందని చెప్పి విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతా ఉంది. మరి ఎవరిని విచారించినప్పుడు ఎవరు ఏ రకమైన సమాచారం ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా విచారణ పిలిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కేసులో ముందస్తు బెయిల్ కావాలని చెప్పి కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. Right, thank you, Shiva.